ఈ నెల 25వ తేదీ నుండి జరగనున్న ఓపెన్ 10వ తరగతి ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో ఓపెన్ ఇంటర్ 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 25 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు థియరీ పరీక్షలు, వచ్చే నెల 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని ఓపెన్ 10వ తరగతి ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. 10వ తరగతిలో 2388 మంది విద్యార్థులు, ఇంటర్ పరీక్షలకు 4297 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఆయా మండలాలలోని ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆయా మండలాల ఎంఆర్ఓలు విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫ్లయింగ్ స్క్వాడ్, సెట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు అదనపు విధులు నిర్వహించాలన్నారు. ఓపెన్ పరీక్షలకు పెద్దలు, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు, వికలాంగులు హాజరవుతారు. వారికి గ్రౌండ్ ఫ్లోర్లోనే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వేసవికాలం ఎండలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో తాగునీటి వసతి, టెంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు ప్రతి ఒకరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓపెన్ 10వ తరగతి ఇంటర్ పరీక్షలు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజ రాణి, విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. పీరియడ్ కూడా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లో మన ఎలక్షన్ కోడ్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అడిషనల్గా మనము దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. సో డిపార్ట్మెంట్స్ అదర్ ఎలక్షన్ రిలేటెడ్ వర్క్లో ఉన్నప్పటికీ మీరందరినీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దీస్ ఆర్ టైమ్ బౌండ్ మనకి ప్రోగ్రామ్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి షెడ్యూలింగ్ ప్లస్ తర్వాత ఆల్రెడీ మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో వీ హ్యావ్ టు కండక్ట్ ది ఎగ్జామినేషన్ ఇన్ రిపీటింగ్ మేనర్ వితౌట్ ఎనీ ఇష్యూస్. దీనిలో రెండోది అంశం ఏంటంటే మనకి హీట్ వేవ్స్ చాలా ఉన్నాయి. సో హీట్ వేవ్స్ మనకి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ హీట్ కండిషన్స్ దృష్ట్యా మనకు ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా రిక్వెస్ట్ డిఓ టు అరేంజ్ సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అండ్ షేడ్స్ ఫర్ ద పీపుల్ హు ఆర్ కమింగ్ ఫర్ రైటింగ్ ది ఎగ్జామినేషన్. సో వీళ్ళందరూ కూడా పిల్లలు అంటే కొన్ని ఏజ్ ఓపెన్ స్కూల్ కాబట్టి రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు. సో అందులో కొంతమంది మన మోర్ దాన్ మన ఈవెన్ ప్రెగ్నెంట్ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్ రాయడానికి. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా, డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి 80% ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్స్ తమ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైనా సరే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఉన్నా, లేకపోతే లాక్టేటింగ్ మదర్స్ ఉన్నా కానీ, ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నా కానీ వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జామ్ రాసే విధంగా చర్య తీసుకోమని చెప్పి మాకు వాళ్ళకి తెలియజేయాలి. ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్. సో ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, అట్లీస్ట్ మనకు చీఫ్ సూపరింటెండెంట్ షుడ్ టేక్ పర్మిషన్, అండ్ దెన్ మనం తీసుకోవడానికి చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ డిఆర్ఓ గారు రిక్వెస్ట్ టు 3 అంశాలు మనం చేయాల్సి ఉంది ఫ్రమ్ కలెక్టరేట్. వన్ ఈజ్ అపాయింట్మెంట్ ఆఫ్ క్లయింట్స్ ఫర్ ఇది